కరోనా వైరస్ మళ్లీ అలజడి సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలతో పాటు భారత్లోనూ కరోనా వైరస్ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా యూపీ, కేరళలో చాప కింద నీరులా మహమ్మారి వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది. వెంటనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. మరోవైపు జిల్లాలో 3కి వైరస్ సోకినట్లు నిర్ధారణ కాగా శనివారం జిల్లా వ్యాప్తంగా 24 మందికి పరీక్షలు నిర్వహించగా 4కి పాజిటివ్ వచ్చింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య జిల్లాలో 7కి చేరింది. విషయంపై విశాఖ కేజీహెచ్ నుంచి మా ప్రతినిధి కీర్తి కన్నబాబు మరింత సమాచారం అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు సూచనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే విశాఖ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే శుక్రవారం 3 కేసులు, శనివారం 4 కేసులు నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇందులో ఒకరు డిశ్చార్జ్ కాగా మరో 6 కూడా ఇప్పటికే వైద్యం పొందుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో 2 చనిపోగా రాజస్థాన్, కేరళలో ఒక్కొక్కరు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. అయితే గడిచిన 24 గంటల్లో ఇప్పటికే 4 మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే విశాఖ జిల్లా కేజీహెచ్ ఐసోలేషన్లో అయితే ఇప్పటికే 6 పేషెంట్లు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, ఏదైతే కేజీహెచ్ కింజాజ్ హాస్పిటల్ దగ్గర అయితే ప్రస్తుతం మనం ఉన్నాం. రోజు రోజుకి విశాఖ వ్యాప్తంగా చూసుకుంటే కరోనా కేసులు అయితే పెరుగుతూనే వస్తున్నాయి. నిన్న సాయంత్రం చేసినటువంటి కరోనా టెస్టుల్లో ఇప్పటికే 24 కేసులు టెస్టులు చేయగా అందులో 4కి పాజిటివ్ ఉన్నట్లయితే తెలిసింది. వీరికైతే ప్రస్తుతం ఎటువంటి ప్రాణహాని లేకపోయినప్పటికీ కూడా ప్రస్తుతం వీళ్ళంతా కూడా వైద్యుల తాలూకా అందుబాటులో ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం కరోనా వైరస్ మళ్ళీ అలజడి సృష్టిస్తున్నటువంటి వేళ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలతో కూడా భారతదేశంలో కూడా కరోనా వైరస్ కొత్త వేరియంట్ అయితే కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వాలు అయితే అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మేరకు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అందులోనూ అనుకూలంగా సందిగ్ధం అవుతున్న తరుణంలోనే ఇప్పటికే విశాఖలో కేసులు ఒక్కొక్కటిగా పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నాయో ఈ తరుణంలోనే కోవిడ్ వైరస్ బారిన పడుతున్నటువంటి వారిలో పొడిదగ్గు, తుమ్ములు, ఒళ్ళు నొప్పులు, బలహీనతను, అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి అయితే వైద్యులు చెప్తున్నారు. ఈ తరహాలోనే లక్షణాలతో పాటు కూడా 3 నుంచి 5 రోజుల పాటు కూడా బాధపడుతూ మందులు వాడుతున్న ప్రయోజనం లేకపోవడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని చెప్పేస్తే ఇప్పటికే అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వైరస్కు సంబంధించినటువంటి వేరియంట్ ఏదైతే ఉందో ఆ వేరియంట్కి సంబంధించి ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక విశాఖతో పాటు కూడా మిగిలిన రాష్ట్రాల్లో కూడా అనేక చోట్ల ఇప్పటికే కరోనా కేసులు రోజు పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. విశాఖలో ఒక్కసారిగా కరోనా కలకలం అయితే సృష్టించింది. ఒక్కసారిగా శుక్రవారం 3 కేసులు, శనివారం 4 కేసులు నిర్ధారణ అయినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. భవిష్యత్తులో ఎటువంటి కరోనా కేసులు పెరగకుండా ఇప్పటికే జీవీఎంసీ అధికారులు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ తీసుకోవాల్సిన కరోనా వైరస్ విజృంభించకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలపై అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఒక్కసారిగా విశాఖలో 7 కేసులు నమోదవడంతో ఒక్కసారిగా కలకలం అయితే లేగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విశాఖ కేజీహెచ్లో 6 కూడా ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాజేంద్ర ప్రదేశ్ వార్డులో వీళ్ళందరినీ కూడా ఉంచినట్లయితే సమాచారం అయితే తెలుస్తుంది. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్నటువంటి వేళలో రాబోయే రోజుల్లో ఏదైతే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు అలాగే సంక్రాంతి పండుగలు రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండాలైతే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఏదైతే ఈ పండగ వేళల్లో కరోనా వైరస్ పెరుగుతున్నటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో ఈ తరహాలో ఇప్పటికే మాస్క్తో పాటు కూడా శానిటైజర్ వాడుతూ సోషల్ డిస్టెన్స్ని పాటించాలంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటికే గడిచిన 24 గంటల్లో 4 చనిపోయినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కరోనా వైరస్ పట్ల భయపడాల్సిన పని లేదు. అయినప్పటికీ కూడా తగు చర్యలు తీసుకుంటూ జాగ్రత్తలు వహించాలని అయితే అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. కెమెరామ్యాన్ పవన్తో కన్నబాబు, కేజీహెచ్ వార్డు నుంచి.